వైఎస్ఆర్ జెండా రాష్ట్ర ప్రజలకు అండా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం పాడే పాటలు ప్రజలను ఉర్రు తొలగిస్తున్నాయి. జగనన్నే రాష్ట్ర ప్రజలకు అండా అన్నప్పుడు ప్రజలు ఈలలు వేయటం కనిపించింది. మరో ప్రజా ప్రస్థానంలో వంగపండు ఉషా పాడే పాటలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని బృందం సభ్యులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటే ఈ రోజు పాలక వర్గానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఓదార్పు యాత్ర ప్రతి పల్లె పల్లె గుడిసెకి పోయి ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి మహానాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజు జగనన్న ప్రజల కోసం పనిచేస్తుంటే అది చూసి వార్వలేక ఈ పాలక వర్గం జైల్లో పెట్టించింది. అందుకే ఉదయించే సూర్యుడు మన జగనన్న చూడరా, అరచెయ్యితో సూర్య కిరణాలను ఆపలేరురా అని వంగపండు ఉషా పాడే పాటలు పాలమూరు ప్రజలను ఉర్రూ తొలగిస్తున్నాయి. నీచమైన రాజకీయాలే తన చేత ఇటువంటి పాటలు రాసేలా చేస్తున్నాయని వంగపండు ఉషా చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. జై జై హో జగనంటూ జనజాతర సాగెనో, జయ బేరి మ్రోగెనో. అరే జయ హో జగనన్నంటూ జనహోరు ఎగిసెనో, చైత్రయాత్ర సాగెనో. పల్లెల పట్నాల ప్రజలంతా కలిసి జగనన్నని వెంట మేమున్నామన్నారు. జై 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 అంటూ జనజాతర సాగెనో, జనహోరు ఎగసెనో. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్లే ఈ ప్రజలు తరలి వస్తున్నారని వంగపండు ఉషా చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన అడుగుజాడల్లో ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఊరిలోకి తీసుకెళ్లి అక్కడ కష్ట సుఖాలు చెప్పి అతని వెంట మేమున్నామంటూ భరోసా ఇచ్చినటువంటి ప్రజలు అన్నా అంటే ఉన్నానంటూ వచ్చే జగనన్నను జైల్లో పెట్టిన వారు మట్టి కొట్టుకుపోతారని వంగపండు ఉషా చెప్పారు.